దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును. జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి, కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు, వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది, ఇరువురి వివాహ ప్రాప్త పొంతనాలు, అది పెళ్లి వరకు వెళుతుందా లేదా, మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా, విదేశీయాన యోగం వెళ్ళవచ్చా, వెళితే మంచిదా, డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం, గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి, ఎప్పుడు జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి, ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును. గమనించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అది ఏమిటంటే 5 గ్రహాలు మేషములో ఉంటే, 5 గ్రహాలు మేషములో, అదేంటి ప్రత్యేకంగా 5 గ్రహాలు మేషంలో ఉంటే అంటున్నారంటే, బాగా గమనించండి. కాలపురుషునికి 1వ భావమైనటువంటి మేషము ఏ జాతకులు కూడాను అది ప్రయోజకత్వాన్ని ఇవ్వదు అని మనం అనుకున్నాం. అలాంటప్పుడు మనము ఒక చార్టుని మనం తీసుకున్నప్పుడు ఆ చార్టులో లగ్నము ఏదైనప్పటికీ కూడాను మేషం అనే భావము ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు కానీ బంధుత్వ కారకత్వాలు కానీ పనిచేయవు అని మనం ఒక రూల్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకున్నాం. ఉదాహరణకి ఇక్కడ ధనుర్లగ్నం తీసుకుంటే, ఈ ధనుర్లగ్నం నుండి 5వ భావంగా వచ్చే మేషం అనేది సంతానం గురించి, పూర్వీకుల ఆస్తిపాస్తుల గురించి, లేదా తాత గురించి, తండ్రి గురించి, 9కి 9 5 కాబట్టి, అలాగే లవరు ఇలాంటి విషయాలతో పాటు ముఖ్యంగా కరికులర్ యాక్టివిటీస్ గురించి చెప్పే భావము 5వ భావము. అదేవిధంగా మనం నేర్చుకుంటున్నటువంటి విద్య, అది జ్యోతిష్యం కావచ్చు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా మనం పొందే జ్ఞానం కావచ్చు, వీరికి ఇది సొంతం కాదు. అంటే ఇప్పుడు ఒక ఉన్నత విద్య కూడా వీరికి సొంతం కాదు. అదేవిధంగా ఇక్కడ బాగా గమనించినట్లయితే సింహ లగ్నానికి 9వ భావంగా వచ్చే మేషము ఉన్నత విద్య అని కూడా చెప్తాము. ఈ 4వ భావం డిగ్రీ వరకు అయితే, 5వ భావం అనేది ఇక్కడ మనము ఎక్స్ట్రాగా నేర్చుకున్నటువంటి కొన్ని విద్యలు, అది మనము ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా నేర్చుకునే విద్యలు అంటాము. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకునే విద్యల్లో కూడాను ఇది 5వ భావము యొక్క ధనుర్లగ్నం నుండి వర్తించదు, అది వీరికి ఉపయోగపడదు అంటాం. అలాగే ఏ లగ్నానికైనా కానీ ఈ మేషం అనేది ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావం యొక్క బంధుత్వాలు కావచ్చు, అలాగే కారకత్వాలు కానీ వీరికి అవకాశం వచ్చినప్పుడు, వీరికి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడవు. అది మనం అవకాశంగా మార్చుకోలేకుండా పోవడం అనేది జరుగుతుందనేది మనము అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం. అయితే మేషములో ఏ గ్రహము లేకుండా పుట్టినటువంటి వారే నిజం చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్తాం. అంటే మేషము అనే భావంలో ఏ గ్రహము లేకుండా, మేషములో ఏ గ్రహం అంటే 12 భావాల్లో మేషం ఒకటి కాబట్టి 9 గ్రహాలు ఈ మేషములో ఏ గ్రహం లేకపోతే మంచిదే అని నేను చెప్తాను. గ్రహము ఉండకుండా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అది ఎలాగనేది మనము ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మనం చూడొచ్చు. అయితే మీ ఇష్టమా ఇది?
మేషంలో ఏ గ్రహం కూడా ఉండకుండా మీరు పుట్టడానికి మీకు అర్హత ఉండాలి కదా. ఆ అర్హతను నిర్ణయించేది ఏమిటంటే మనం పూర్వం చేసుకున్నటువంటి అష్టకర్మలే. దానికి రిఫ్లెక్షన్గా ఈ జన్మలో కొంతమందికి మేషమే లగ్నంగాను లేదా మేషమే రాశిగా కానీ పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి అవస్థలు పడాలి ఇది గమనించవచ్చు మనం. అయితే ఇప్పుడు జనరల్గానే మనం ఏం చెప్తామంటే మేషము అనే భావము ఏ లగ్నానికైనా కానీ ఏ భావంగా వచ్చినా కానీ ఆ భావ సంబంధమైనటువంటి విషయాలు ఆ జాతకులకు ప్రయోజకత్వాన్ని ఇవ్వవు, ఉపయోగపడవు అని మాత్రం మనం చెప్తుంటాము. అది ఎలాగో ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళ యొక్క లగ్నం నుండి ఎన్నవ భావముగా మేషం వస్తుందో ఆ భావంలో దాదాపు 5 గ్రహాలున్నా 6 గ్రహాలున్నా 7 గ్రహాలున్నా లేదా 8 గ్రహాలున్నా కానీ అప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయన్న అంశాలని మనము పరిశీలిస్తాం. దానికంటే నేను ఒక ఉదాహరణని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ చార్ట్ మనం క్రియేట్ చేసుకున్నాము. ఈ క్రియేట్ చేసుకున్నటువంటి దాంట్లో లగ్నం వచ్చి ఏమిటంటే కుంభలగ్నము. ఈ కుంభలగ్నము శతభిష నక్షత్రములో పడింది, అది కూడా 2వ పాదంలో. అంటే ఇది ఒక అమ్మాయి జాతకంగా మనము తీసుకున్నాం. మీకు తెలుసు, ఇంతకుముందు కూడా అనేక వీడియోల్లో నేను చెప్పాను, అదేమిటంటే లగ్న పాయింట్ అనేది ఇంపార్టెంట్. లగ్న పాయింట్ అంటే మనం బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది ఉంటుంది. 1, 3 పాదాలలో లగ్న పాయింట్ లగ్న పడిన నక్షత్రం కానీ ఉంటే అలాంటి వారు మగవారుగాను, లగ్న పాయింట్ 2, 4గా ఉంటే ఆడవారుగాను మనము తీసుకుంటాం. అంటే ఆడ శిశువు మగ శిశువు అనేసి లెక్క కడతాం. ఈ బర్త్ టైం బీటీఆర్ అంటారు దీన్ని. బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది మనం కంపల్సరీగా చేస్తాం. అలా చేసిన తర్వాతే మనము జాతకాన్ని పరిశీలించడానికి ముందుకెళ్తాం. కాబట్టి అలా బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసినప్పుడు ఈ జాతకులు అమ్మాయి అని తేలింది, అంటే ఫిమేల్ అని. అప్పుడు ఎలాగా మనం నిర్ధారణ చేశామంటే శతభిష నక్షత్రము 2వ పాదంలో లగ్న పాయింట్ పడింది కాబట్టి ఈ అమ్మాయి తీసుకున్నటువంటి కార్మిక్ రిజిస్టర్ ఏమిటంటే రాహుకర్మ అనేది మనం నిర్ధారణ చేస్తాం అన్నమాట. ఆ తదుపరి ఇక్కడ మళ్ళీ పరిశీలిద్దాము. రాశి పడిన నక్షత్రం ఏమిటి అనేది చూస్తే, రాశి అంటే చంద్రుడు కూర్చున్న నక్షత్రము. రాశి పడిన నక్షత్రము మిథునమైంది. మిథునం అంటే ఆరుద్ర నక్షత్రంలో ఈ యొక్క రాశి పడిన నక్షత్రం అనేది ఉంది. ఆరుద్ర 3వ పాదంలో రాశి పడింది. అంటే దీన్ని బట్టి మనకు ఏం నోట్ ఇక్కడ ఏర్పడుతుందంటే ఇది రాశి ఏమిటంటే మిథునము రాశి. ఇది లగ్నం వచ్చి కుంభ లగ్నము. శతభిష నక్షత్రం 2లో మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో కూర్చుంది కాబట్టి ఆరుద్ర 3లో ఉంది కాబట్టి ఇది శుక్రకర్మ అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే శతభిషము పుష్యమి విశాఖ అనేవి రాహుకర్మను, ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాలు అనేది శుక్రకర్మను తెలియజేస్తాయి. కాబట్టి ఇక 2 విషయాలు వచ్చాయి. దాంతోపాటు ఇంకా మరిన్ని విషయాలు మనము చార్ట్లోకి వెళ్ళి చూద్దాము. లగ్నం వచ్చి కుంభలగ్నమైంది. ఇక్కడ నుంచి లెక్క వేసుకుంటాం. ఇది 1 ఇలాగ 2వ భావం అని, 3వ భావం అని, 4వ భావం అని కుడివైపు లెక్కేస్తాము. 5వ భావం అని, 6వ భావం, 7, 8, 9, 10, 11, 12 భావాలు మనం లెక్కగట్టాము. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూసినట్టు లగ్నం వచ్చి కుంభమైంది. లగ్నాధిపతి ఎవరై ఉంటారు? శని అవుతారు. శని కూర్చున్నటువంటి నక్షత్రము భరణి నక్షత్రము, అది కూడా మేషంలో వెళ్ళి కూర్చున్నారు. అంటే ఇక్కడ నీచ ఉచ్చ అనే విషయాల గురించి మనం చర్చించడం లేదు. లగ్నాధిపతి అంటారు. లగ్నాధిపతి ఎవరంటే శని అవడం జరిగింది. శని కూర్చున్నటువంటి నక్షత్రము భరణి నక్షత్రము. ఈ భరణి నక్షత్రం అనేది చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రం. అంటే రాహు, శుక్ర, చంద్ర కర్మలు ఈ 3 కార్మిక రిజిస్ట్రీతోనే ఈ అమ్మాయి యొక్క జీవితం అనేది పుట్టినప్పటి నుండి చివరి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటాం. అంటే యువర్ కర్మ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ లైఫ్ అంటాను నేనైతే. అలాగా మీరు తీసుకున్నట్లయితే ఈ అమ్మాయి తీసుకున్నది కార్మిక రిజిస్ట్రీ రాహుకర్మ, శుక్రకర్మ మరియు చంద్రకర్మ. ఇక్కడ దశలు, అంతర్దశలు, సూక్ష్మ ప్రాప్తి దశలు
భుక్తి, గోచారం ఇవన్నీ కూడా ఏం పనిచేయవు. ఈ యొక్క మూడింటిలోనే పాజిటివ్ ఉంటుంది అండ్ నెగిటివ్ ఉంటుందని మనము నిర్ధారణ చేస్తాం. అంటే ఒకసారి మీరు కార్మిక రిజిస్టర్లో, ఇలాంటి కార్మిక రిజిస్టర్లో మీరు 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినా కానీ దానికి సంబంధించినటువంటి కార్మిక రిజిస్టర్ అనేది కనెక్ట్ అవుతుంది. కొంతమందికి 3 రాశి పైన నక్షత్రము, లగ్న పాయింట్ పైన నక్షత్రం, లగ్నాధిపతి పైన నక్షత్రాలు 3 కూడాను ఒకే గ్రహ కర్మ రిజిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతారు. అది మనము మరి నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. ఇలాంటి విషయాల్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ చంద్రుడు కూర్చున్నటువంటి నక్షత్రము ఆరుద్ర అని, లగ్న పాయింట్ పైన నక్షత్రము శతభిష నక్షత్రం అని, లగ్నాధిపతి కూర్చున్న నక్షత్రము బరేన్ నక్షత్రం అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు మెయిన్గా లగ్నం నుండి 3వ భావం అవుతుంది, అది మేషం. ఇది మేషం. ఈ మేషాన్ని మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకు మనం మేషం మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నామంటే ఈ మేషం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జాతకులకు ఉపయోగపడినటువంటి భావము. అంటే జాతకులకు అది ఉపయోగపడదు. అవసరానికి జాతకులకు మేషం అనేది అవసరానికి ఉపయోగపడదు, అవసరానికి ఉపయోగపడుతుంది. ఆ భావంలోనే ఏ గ్రహాలు కూర్చున్నాయి అనేది మనము ఇక్కడ పరిశీలించాలి. అవి ఏమిటంటే ముఖ్యంగా మేషంలో శుక్రుడు 14 డిగ్రీల్లో 14 డిగ్రీల 30 నిమిషాల 29 సెకండ్స్లో ఉన్నారని ఇలాగ డిగ్రీస్ కూడా ఇచ్చాము. అదేవిధంగా బుధుడు 22 డిగ్రీలు 12 నిమిషాల 47 సెకండ్స్లో ఉన్నారని, సూర్యుడు 23 డిగ్రీల 47 నిమిషాల 14 సెకండ్స్లో ఉన్నారని, గురువు 24 డిగ్రీల 1 నిమిషము 38 సెకండ్స్లో ఉన్నారని, అలాగే శని 26 డిగ్రీల 17 నిమిషాల 3 సెకండ్స్లో ఉన్నారనేది ఇక్కడ మనకి నిర్ధారణ అవుతా ఉంది. అయితే అవి ఎలా కంజంక్ట్ అయినాయి కూడా నేను చెప్తాను మీకు. అయితే మేషంలో ఆ గ్రహాలు వెళ్ళి కూర్చోవడం వల్ల ఈ జాతకులు ఎలాంటి ఇబ్బందికి గురి అవుతారు అనేది, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళకి ఉన్నటువంటి సోర్సెస్ రాకుండా ఆగిపోతుంది అనేది మనం చూస్తాం. లగ్నాధిపతి శని ఎక్కడ వెళ్ళి కూర్చున్నారంటే బరే నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నారు, చంద్రకర్మ రిజిస్ట్రీ తీసుకున్నారు. అయితే లగ్నాధిపతి మరియు 12వ భావాధిపతి ఎవరైనా శని అవడం జరిగింది. అప్పుడు లగ్నాధిపతి మరియు 12వ భావాధిపతి శని మేషంలోకి తీసుకెళ్లి కూర్చుంటే ఈ లగ్నానికి సంబంధించినటువంటి జాతకురాలకే ఇక్కడ ఎలాంటి ప్రయోజకత్వాలు కూడాను ప్రాప్తించవు. అదేవిధంగా 12వ భావం ఏంటంటే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి నాన్నకు అమ్మ, అమ్మకు నాన్న కుటుంబ పరంపర. అదేవిధంగా ఈ కుంభలగ్నానికి 12వ భావము ఆమెకి సంబంధించినటువంటి విదేశ నివాసం కావచ్చు, లేదా వైద్య ఖర్చులు కావచ్చు. అంటే అయన వ్యయన శయన భోగస్థానం అంటారు. ఇలాంటివన్నీ కూడా వృధా అయిపోయినాయి. అంటే ఈ భావంలో వీరికి కావాల్సినటువంటి, ఈ కుంభలగ్నానికి కావాల్సినటువంటి ఎలాంటి పడక సుఖం కూడాను పొందలేని స్థితిలో వీళ్ళు ఉంటారు. అంటే వీరికి ఈ పడక సుఖం ఎలా ఉంటుందంటే అంటే కుంభలగ్నానికి మనం అనేక మార్లు చెప్పుకున్నాము. ఈ కుంభలగ్నానికి సంబంధించినటువంటి వారికి 12వ భావంగా వచ్చే మకరము అనేది ఎలా ఉంటుందంటే వారికి లభించే ఈ యొక్క పడక సుఖము, సెక్షువల్ థరస్టీ అనేది ఎట్టి పరిస్థితుల్లో తృప్తిని ఇవ్వదు. కారణం ఏంటంటే ఈ 12వ భావము మకరం అవడం ఒకటి. మకరం అంటేనే డ్రైన్ అప్ చేస్తారు. అంటే డ్రైన్ అప్ చేయడం అంటే ఏమిటంటే పిప్పి చేసి పిండి చేస్తారంటే పిప్పి చేస్తారంటారు కదా. ఆ విధంగా ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారికి మకరమే 12వ భావం రావడము. 12వ భావం అనేది వారి యొక్క సెక్షువల్ లైఫ్ని తెలియజేసే చీకటి స్థానము, రహస్య స్థానము, పడక గది. కాబట్టి అక్కడ నుంచి వాళ్ళకి ఇతరుల్ని డ్రైన్ అప్ చేసినా కానీ వీరికి దానికి తగినటువంటి తృప్తి దొరకదు అనేది మనం ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఏమి ప్రత్యేకంగా మనం చెప్పుకోదలుచుకున్నామంటే కుంభలగ్నంగా వచ్చింది, ఆ జాతకం ఏర్పడింది. అయితే కుంభలగ్నానికి 12వ భావాధిపతి మరియు లగ్నాధిపతి అయినటువంటి శని వెళ్ళి మేషంలో కూర్చునేశారు. అప్పుడు ఈ 1వ భావ కారకత్వాలు కానీ 12వ భావ కారకత్వాలు అన్నీ కూడాను ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారికి అవసరానికి ఇవ్వవు, అవసరానికి యూజ్ కావు అనేది మనం చెప్తాం. అంటే ఈ రెండింటిని వీరు కోల్పోయినట్టే లెక్క. వీళ్ళేమో ఎఫర్ట్స్ పెడతారు,
ఎవరు? ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారు ఈ యొక్క విదేశ నివాసం గురించి కానీ, వైద్య విషయాల గురించి కానీ, లేకపోతే పడక సంబంధమైనటువంటి జీవితం గురించి కానీ, అమ్మకు నాన్న, నాన్నకు అమ్మ కుటుంబ పరంపర గురించి కానీ ఇంట్రెస్ట్ పెడతారు. కానీ వారి నుండి వీరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమి రాదు, రిజల్ట్స్ రావు. అంటే ఏమిటి? రిటర్న్ గిఫ్ట్ రాదు అనేది మనము ఇక్కడ శని భరణిలో ఉండడము, అందువల్ల అది కూడాను అది భరణి మేషంలో ఉండడం వల్ల ఈ శని వలన లగ్నానికి మరి 12వ భావ సంబంధమైనటువంటి విషయాలు ఏవి కానీ ఈ జాతకులకు ప్రాప్తాన్ని ఇవ్వవు. ఎవరికి? కుంభలగ్నానికి చెందినటువంటి వారికి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఒకదాన్ని వీరు కోల్పోయినారు. ఆ తదుపరి ఇంకొక విషయాన్ని చూద్దాం. దాంతోపాటు కుంభలగ్నంలో నుండి మనం చూసినట్లయితే శుక్రుడు మనం తీసుకుంటాం, మొదట అదే ఉంది కాబట్టి శుక్రుడు ఏ భావాలకి ఆధిపత్యం వహిస్తారంటే ఇక్కడ 4 మరియు శుక్రుడు దీనికి మరియు 4కి 9 కంటే తల్లి తండ్రి, 4 అనేది తల్లి తండ్రి, 9 అనేది తండ్రి. అంటే 4, 9 భావాలకి అధిపతి అయినటువంటి శుక్రుడు మళ్ళీ కూడా భరణి నక్షత్రంలోనే వెళ్ళి కూర్చున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ శుక్రుడు తీసుకుంటాము. ఇది 4 మరియు 9 భావాలకి అధిపతి శుక్రుడు మళ్ళీ భరణిలో ఉన్నారు, అది కూడా మేషమైంది. అలాంటి సందర్భంలో వీరి పరిస్థితి ఏంటంటే తల్లి ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ రిటర్న్ గిఫ్ట్స్ రావు. అంతేకాకుండా ఇక్కడ 9ని మనం డివైడ్ చేస్తే 7కి 3, 7కి 3 అంటే భాగస్వామి యొక్క సహోదరుల వల్ల కానీ వీరికి ఉపయోగం లేదు. అంటే ఈ కుంభలగ్నానికి సంబంధించినటువంటి వారి జాతకములో, అంటే అందరికీ అదే కాదు, ఈ జాతకాన్ని మాత్రం పర్టికులర్గా చెప్తున్నాము, అది కుంభలగ్నాన్ని తీసుకొని చెప్తున్నాము. కుంభలగ్నానికి శుక్రుడు 4 మరియు 9 భావాధిపతి అవడం జరిగింది. 4 అనేది తల్లి పరంపర, 9 అనేది తండ్రి పరంపర, మరియు వచ్చే భాగస్వామి అంటే భర్తకు భార్య, భార్యకు భర్త యొక్క సహోదరుల నుండి కూడా వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ రావు. అయితే కుంభలగ్నంలో ఉన్నటువంటి వారికి వీళ్ళు మాత్రం బాగా దోచుకుంటారు. ఎందుకంటే పర్టికులర్గా ఈ యొక్క శుక్రుడు మేషంలో భరణి నక్షత్రంలో కూర్చోవడం జరిగింది అనేది మనము తేటతెల్లంగా చెప్తాం. ఇది యూనివర్సల్ ఫార్ములా. ఇది ఈ ఒక్క జాతకాన్ని కాదు, ఏ జాతకాన్ని మనం తీసుకున్నా కానీ ఒకవేళ ఈ కుంభలగ్నానికి సంబంధించిన వారికి చెప్తున్నాం. అలా కాకుండా కొన్ని గ్రహాలు వెళ్ళి మేషంలో కూర్చోవడం వల్ల ఆ బంధుత్వ కారకత్వాలన్నీ కూడా దెబ్బతినిపోతాయి అనేది మనము ఆ యొక్క విషయాన్ని తేటతెల్లంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ 3వ విషయం చూద్దాం. నెక్స్ట్ బుధుడు తీసుకుంటాం. ఈ బుధుడు అనే గ్రహము ఏ భావాలకి ఆధిపత్యం వస్తుందంటే కుంభలగ్నానికి తీసుకున్నట్లయితే 5 మరియు 8 భావాలకి ఆధిపత్యం వహిస్తుంది. ఏది? బుధుడు అనే గ్రహం. అయితే బుధుడు అనే గ్రహం ఎక్కడ కూర్చున్నారంటే అది కూడా వెళ్ళి భరణి నక్షత్రంలోనే కూర్చుంది, అది కూడా అక్కడ చంద్రకార్మిక్ రిజిస్ట్రే. కాబట్టి ఇక్కడ మళ్ళీ 3వ విషయం తీసుకున్నట్లయితే 5, 8 భావాలకి ఆధిపత్యం కలిగినటువంటి బుధుడు కూర్చున్నది మళ్ళీ కూడా భరణి నక్షత్రంలోనే ఉన్నారు, అది కూడా మేషంలోనే ఉన్నప్పుడు ఇక్కడ 5 అనేది మీకు తెలుసు కాబట్టి ప్రథమ సంతానము, తండ్రికి తండ్రి, లవరు, ఇలాంటి విషయాలు, అలాగే పూర్వీకుల సంబంధమైన విషయాలు, తాత, ఇలాంటి విషయాల నుండి మనకి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ రావు. 8 అంటే ఏమిటంటే 8 మనం ఎలా నిర్ణయించవచ్చు అంటే తల్లికి తాత 8. తల్లికి తాత అంటే ఏమిటి? తల్లికి తండ్రికి తండ్రి 5 అంటే 4కి 5, 8 అని మనం చెప్తాం. అలాగే ముఖ్యంగా చూడండి, ఇప్పుడు తండ్రికి తండ్రి మీకు తాత 5వ భావము, 5కి 4 అంటే మీ తండ్రికి అమ్మ వారి నుండి కూడాను ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఈ 8 అనేది దాయాదులని కూడా మనం చెప్తుంటాము. కాబట్టి ఇలాంటి విషయాల్లో, దాంతోపాటు ఇక్కడ ఆయుష్ అని కూడా మనము ఇది చెప్తాము. అదేవిధంగా ఇన్సూరెన్స్ అని కూడా చెప్తాము. దేన్ని? 8వ భావాన్ని ఇన్సూరెన్స్ అంటాము. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ వేసినట్లయితే కూడాను మీరు ఇన్సూరెన్స్ వేయవలసిందే కానీ ఈ కుంభలగ్నానికి చెందిన పర్టికులర్ ఈ జాతకానికి దానిలో బుధుడు 5, 8 భావాలకి అధిపతి అవ్వడం వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ వేసిన చివరికి వారికి ఆ ఇన్సూరెన్స్ నుండి మెచ్యూర్డ్ అమౌంట్ రావడానికి చాలా ఇబ్బంది, అది రిటర్న్ గిఫ్ట్స్ని ఇవ్వదు అని మనము చెప్తాం. ఇలాగా
నెక్స్ట్ ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలిస్తాము. అది ఏమిటనేది చూడండి. ఇక్కడ ముఖ్యంగా నెక్స్ట్ గ్రహం సూర్యుడు తీసుకున్నాం. ఈ కుంభలగ్నానికి సూర్యుడు ఇక్కడ 7వ భావానికి అధిపతి అవ్వడం జరిగింది. అప్పుడు ఈ అమ్మాయికి 7వ భావం ఎవరవుతారు? ముఖ్యంగా భాగస్వామి అవుతారు, అంతే కదా. ఎందుకంటే సూర్యుడికి ఒక ఇల్లే ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం చూసినట్లయితే ఈ కుంభలగ్నం అనేది ఏర్పడిపోయింది. ఆ కుంభలగ్నానికి సూర్యుడు మేషంలో వెళ్ళి కూర్చునేశారు. మేషంలో కూర్చుంటే అది 7వ భావానికి అధిపతి అవడం జరిగింది. అప్పుడు సూర్యుడు 7వ భావానికి అధిపతి అయ్యి అది కూడా ఎక్కడ వెళ్ళి కూర్చుంది అనేది మళ్ళీ ఒకసారి పర్టికులర్గా చూసేద్దాము. సూర్యుడు కూర్చున్న నక్షత్రం కూడా మళ్ళీ భరణి నక్షత్రమే. చూడండి, పర్టికులర్గా మీరు చంద్రకర్మ రిజిస్ట్కి తీసుకుంటున్నారు. వీళ్ళందరూ భరణి నక్షత్రంలో ఉన్నారు, అది కూడా మేషంలో ఉంది. అప్పుడు ఈ జాతకురాలకు సూర్యుడు 7వ భావానికి అధిపతి అయ్యి మేషంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి ఈ అమ్మాయి ఎంతసేపు అయినా తన భర్తకి ఏమైనా ఇవ్వచ్చు, ప్రేమని ఇవ్వచ్చు, అనురాగాన్ని ఇవ్వచ్చు, ఆప్యాయతని ఇవ్వచ్చు, ఆస్తిపాస్తులు ఇవ్వచ్చు, అనేక విధాలుగా మంచిగా చూసుకోవచ్చు. ఎంత క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ అనురాగాలు పంచినా ఈ భర్త నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడాను రిటర్న్ గిఫ్ట్స్ లేవు, తిరిగి రాదు. సకాలంలో వీరికి అవసరమైనటువంటి మంచిగా వీరు ఉండరు అనేది ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. అప్పుడు ఇలాంటి జాతకాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దాన్ని టేకల్ చేయాలి, ఏ విధంగా తల్లిదండ్రులు అర్థం చేసుకుని వారికి ఎలాంటి వారితో వివాహం చేయాలి, ఎలాంటి జీవితాన్ని అందించాలి అనేది ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. తదుపరి మనం ఏం చేస్తామంటే సూర్యుడు అయిన తర్వాత గురువుని తీసుకుంటాం. అయితే కుంభలగ్నానికి గురువు ఏ భావాలకి అధిపతి అంటే 11 మరియు 2వ భావానికి అధిపతి. అయితే గురువు కూడా భరణి నక్షత్రంలోనే వెళ్ళి కూర్చోన్నారు. చూడండి, అన్ని కూడా భరణిలోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు బాగా గమనించండి. అయితే గురువు ఏ భావాలకి అధిపతి కుంభలగ్నానికి అంటే 2 మరియు 11 భావాలకి అధిపతి. 2, 11 భావాలు వీళ్ళు ఏమిటంటే సంకలు ఎగరు వేసుకుంటా ఉంటారు. 2 అంటే ధనస్థానము, 11 అంటే లాభస్థానము. లాభస్థానానికి మరియు ధనస్థానానికి అధిపతి అయినటువంటి గురువు వెళ్ళి మేషంలో కూర్చున్నారు, అది కూడా భరణి నక్షత్రంలో. వీళ్ళు కోట్లు సంపాదిస్తారు అనుకుంటుంటారు. వీరు పెట్టుబడులు పెట్టాల్సిందే, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, కానీ ఇదేమి రిటర్న్ గిఫ్ట్స్ని ఇవ్వదు. ఇక్కడ కూడా వీరికి రావాల్సినటువంటి ధనం కానీ లేకపోతే రావాల్సినటువంటి లాభాలు కానీ సర్ప్లస్ గెయిన్స్ కానీ రావు. అదేవిధంగా 2 అనేది ఏమిటంటే అమ్మకు అన్న, ఈ జాతకురాలు యొక్క అమ్మకు అన్న, పెద్ద మేనమామ. అదే 11 అంటే ఏమిటి? జ్యేష్ఠ సహోదరులు అంటే పెద్దన్న, అన్నలు, అక్కలు, వీళ్ళు అన్న, అక్క. 11 అనేది చిన్న అన్న. వీరి కుటుంబం నుండి కూడా వీరికి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ రావు. ఇంతకుముందు మనము కుంభలగ్నానికి 7వ భావం వచ్చి 7వ భావం సింహం అవుతుంది. సింహానికి అధిపతి సూర్యుడు కూడాను ఈ జాతకురాలకి భరణిలో కూర్చున్నారు కాబట్టి 7 అనేది ఒక భాగస్వామే కాదు, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వ్యక్తులు. అదేవిధంగా 7 అనేది అమ్మకు అమ్మ, 4కి 4 అమ్మమ్మ కుటుంబం నుండి కూడా ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అనేది రావు అనేది మనము పర్టికులర్గా ఈ జాతకాన్ని పరిశీలించినప్పుడు చెప్తాం. అయితే వీరేం చేస్తారు? 5 గ్రహాలు ఉన్నాయి, 7 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మాకు మంచి జీవితం ఇస్తుందని అనుకుంటుంటారు. దానిని మంచి జీవితంగా మనం మలుచుకోవడానికి మనం ఏం చేయాలనేది మనము DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తాం. అది కూడా ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందని కూడా చెప్తాం. అదేవిధంగా శని గురించి నేను మొదటే చెప్పేశాను. శని గురించి చెప్పాను. సూర్యుడు, బుధుడు, శుక్రుడు అంటే ఇన్ని గ్రహాలు ఈ యొక్క మేషంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మీకు ఈ యొక్క సందర్భంగా అవి ఎలా కంజెక్ట్ అయినాయి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. అందులో ఫస్ట్ ఏ గ్రహాన్ని ఏ గ్రహం తాకుతుంది అనేది మనం చూడాలి. అదేమిటంటే శని ఉదాహరణకి 26 డిగ్రీల్లో ఉంది, గురువు వచ్చి ఇక్కడ 24 డిగ్రీల్లో ఉన్నారు, అది కూడాను మేషంలోనే. చూడండి, శని తీసుకున్నటువంటి డిగ్రీస్ ఉతారుగా వేస్తున్నాను. ఇంకా పక్కన సుంగుడు ఉంది కానీ 26 డిగ్రీలు అని చెప్పాను. అయితే గురువు తీసుకున్నటువంటి డిగ్రీలు వచ్చి ఏమిటంటే 24 డిగ్రీలు. ఏ గ్రహము ముందు పోతా ఉందంటే శని అనే గ్రహం ముందు పోతా ఉంది. ఆ శని అనే గ్రహాన్ని ఏది పోయి తాకుతుందంటే ఇక్కడ గురువు తాకుతున్నాడు.
అప్పుడు శని పుట్టినటువంటి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రము, ఆ రేవతి నక్షత్రం అనేది కుజకర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటుంది. ఆ కుజుని యొక్క కారకత్వ విషయాలన్నీ కూడాను, ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడాను గురువు మీద పడుతుంది. అప్పుడు ఇక్కడ గురువు ఎవరు, ఏ ఏ భావాలకి అధిపతి వహించాడంటే 2 మరియు 11 భావాలకి ఆధిపత్యం వహిస్తారు. 2 అనేది నేను ఇంతకు ముందు చెప్పాను, కుటుంబము, ధనస్థానము, వాక్కు స్థానము, 11 లాభస్థానము, చిన్న అన్న, తర్వాత వచ్చి జ్యేష్ఠ సహోదరులు. వీరి కుటుంబ పరంపరలో చూడండి ఖచ్చితంగా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఈ 2 కుటుంబాల్లో ఉంటాయి. అంటే వీళ్ళ కుటుంబ పరంపరలో కూడాను కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయి. అదేవిధంగా ఈ అమ్మాయి జాతకాన్ని చూసినట్లయితే 2వ భావం వాళ్ళ అమ్మకు అన్న, పెద్దన్న, అలాగే వాళ్ళ అమ్మకు అక్క, అలాగే పెద్దమ్మ, వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు ఉంటాయి. అదే కుటుంబంలో లేట్ మ్యారేజ్ ఉంటుంది, వివాహ సమస్యలు వచ్చుంటాయి, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, ఆస్తిపాస్తుల గొడవలు ఉంటాయి. అదేవిధంగా మాంగళ్య దోషం అనేది కంపల్సరీగా ఉంటుంది, కుజ దోషం అనేది ఉంటుంది, పెళ్లి కానటువంటి వాళ్ళు, పెళ్ళి వద్దనుకున్న వాళ్ళు ఉంటారు అని చెప్తాం. అదేవిధంగా చిన్నాన్న కుటుంబంలో కానీ, అన్న కుటుంబంలో కానీ, అక్క కుటుంబంలో కానీ, హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కుటుంబంలో కూడా అలాగే మనము డిటో అనేది చెప్తాం. అంటే ఇక్కడ ఇలాగే చెప్తున్నాము, శనిని గురువు తాకుతున్నారు, అప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుందంటాం. కానీ పర్టికులర్ మొదట ఏం చెప్పాను, గురువు అనే గ్రహము 2 మరియు 11 భావాలకి అధిపతి అయ్యి మేషంలో కూర్చోవడం వల్ల ఈ యొక్క జాతకురాలకు ఖచ్చితంగా 2కి సంబంధించినటువంటి భావ బంధుత్వ కారకత్వాలు కావచ్చు, 11వ భావానికి సంబంధించిన భావ కారకత్వాలు కావచ్చు, కారకత్వాలు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వవు అనేది మనము ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ తదుపరి మరిన్ని విషయాల్ని పరిశీలించినప్పుడు ఇక్కడ గురువు అనే గ్రహం వచ్చి శనిని తాకుతున్నప్పుడు శని మీద ఉన్నటువంటి కుజ కార్మిక రిజిస్ట్రీ గురువు అనబడే ఈ యొక్క భావ బంధుత్వ కారకాలు చెప్తుంది. గురువు జనరల్గా సంతానం మీద కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ సంతానము అనే వారికి చాలా కోపం అధికంగా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటారని చెప్తాం. ఆ తదుపరి ఏం చేస్తుంటే గురువు 24 డిగ్రీల్లో ఉంటే సూర్యుడు వచ్చి 23 డిగ్రీలో ఉన్నారు. అప్పుడు గురువు తీసుకున్నట్లయితే 24 డిగ్రీల్లోను, సూర్యుడు వచ్చి 23 డిగ్రీల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క గురువుని సూర్యుడు తాకడం అనేది ఉంటుంది. అప్పుడు ఇది ముందు వెళ్తుంది కాబట్టి ఈ గురువుకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి, రాహుకర్మ ఉంటుంది. ఎందుకంటే గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి నక్షత్రము, ఆ రాహుకర్మ ఎవరి మీద పనిచేస్తుందంటే సూర్యుడి మీద పనిచేస్తుంది. ఈ సూర్యుడు ఎవరంటే ఈ జాతకానికి భర్త. అప్పుడు భర్తకు కంపల్సరిగా పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల సంబంధం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా ఉండడం కానీ, వాళ్ళ కుటుంబంలో క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆస్తమా, టీబీ ఇలాంటి విషయాల్లో నెగిటివ్గాను, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఆ తర్వాత వచ్చి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సంబంధమైన వృత్తుల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ కుటుంబ పరంపరలో మోర్ దాన్ 2 మ్యారేజ్, లేదా ఇతర దేశాల్లో ఉండడము, ఇతర దేశాల్లో ఉద్యోగం చేయడము, ఇతర దేశ సంబంధం ఉన్నటువంటి భర్త ఈ యొక్క జాతకురాలకి వస్తుంది అని మనం చెప్తాం. అంటే ఇన్ని విషయాల్ని మనము ఈ యొక్క జాతకములో సూర్యుడు అనే గ్రహము గురువుని తాకడం వల్ల గురువుకున్నటువంటి కార్మిక రిజిస్ట్రీ రాహు కర్మ అంతా కూడాను ఈమె చేసుకోబోయే భర్త కుటుంబానికి భర్తకే ఉంటుంది అనేది మనం పర్టికులర్గా ఈ జాతకరాల యొక్క విషయంలో విశ్లేషణ చేస్తాం. దాంతోపాటు మళ్ళీ ఏంటంటే బుధుడు 22 డిగ్రీల్లో, ఇక్కడ సూర్యుడు కూడాను 23 డిగ్రీల్లో ఉండడం మనం గమనించాం. కాబట్టి ఇక్కడ బుధుడు 22 డిగ్రీల్లోను, సూర్యుడు 23 డిగ్రీల్లో ఉన్నారు. అప్పుడు ఇక్కడ గమనించండి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద పడుతుందంటే సూర్యుని యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే సూర్య గ్రహం యొక్క కార్మిక రిజిస్ట్రీకి సంబంధమైనటువంటి గురుకర్మ. ఎందుకంటే గురుకర్మ ఇక్కడ వచ్చిందని నేను చెప్తాను. ఎందుకంటే సూర్యుడు పుట్టిన నక్షత్రం హస్త నక్షత్రము, హస్త నక్షత్రం కానీ మృగశిర, ఉత్తరాష నక్షత్రం గురు కార్మిక రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కాబట్టి గురువుకు సంబంధమైన తత్వం అంతా కూడా బుధుని మీద పనిచేస్తుంది. ఈ బుధుడు అనే గ్రహము కుంభలగ్నాన్ని తీసుకున్నట్లయితే 5 మరియు 8 భావాధిపతి అవ్వడం జరుగుతుంది. అయితే బుధుడిని మామూలుగా మేనమామ కింద కూడా తీసుకుంటాము. అప్పుడు వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి హస్త, మృగశిర, ఉత్తరాష నక్షత్రాలు ఉంటాయి. వీరికి పుట్టబోయే ప్రథమ సంతానం కూడా హస్త, మృగశిర, ఉత్తరాష నక్షత్రాలు పుట్టడం అనేది జరుగుతుంది. వీళ్ళ కుటుంబ పరంపరలో టీచింగ్, బ్యాంకు, అలాగే కన్సల్టెన్సీ రన్ చేయడం, సచివాలయంలో పనిచేయడం, వడ్డీ వ్యాపారము, ఇలాంటి బ్యాంకు, ఫినాన్స్ అంటే అదే అనమాట. దాంట్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారని మనం చెప్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఉంది. ఇక్కడ శుక్రుడు 14 డిగ్రీలో ఉంటే బుధుడు వచ్చి 22 డిగ్రీలో ఉన్నారు. అప్పుడు శుక్రుడు 14 డిగ్రీలు వేసుకుంటాము, బుధుడు వచ్చి
22 డిగ్రీలు. అంటే ఇక్కడ చూడండి ఏది తాగుతుందంటే శుక్రుడు వచ్చి బుధుని తాగుతున్నాడు. బుధుడు పుట్టిన నక్షత్రము ధనిష్ట నక్షత్రము. దీనికి శని కార్మిక రిజిస్టర్ ఉంటుంది. ఇక్కడ శుక్రుడు ఎవరంటే ఈ జాతకురాలకి శుక్రుడు ముఖ్యంగా 4 మరియు 9వ భావాధిపతి శుక్రుడు అవ్వడము. శుక్రుడిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4 తల్లిగాను అలాగే తండ్రి కుటుంబంగా తీసుకుంటాం కాబట్టి ఆ కుటుంబం పునరుషు ధనిష్ట స్వాతి నక్షత్రాలు ఉంటాయి. అదే కుటుంబంలో హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అల్పాయుష్తో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ జాతకురాలు యొక్క తల్లికి కానీ తండ్రికి కానీ అల్పాయుష్ దోషం అనేది ఈ జాతకము ఈ అమ్మాయి జాతకంలో చూపిస్తూ ఉంది. అంటే ఇలాంటి 5 కంజంక్షన్స్ ఏర్పడినటువంటి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి చెప్పడం అనేది ఉంటుంది. అంటే మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు నేను పర్టికులర్గా సబ్జెక్ట్ పరంగా ఏం చెప్పానంటే ఇక్కడ కుంభలగ్నానికి సంబంధించినటువంటి వారు ఇక్కడ ఒక పర్టికులర్ ఒక జాతకం తీసుకున్నప్పుడు లగ్నం తీసుకున్నాం. ఆ లగ్నానికి 3వ భావమైనటువంటి మేషంలో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి బంధుత్వ కారకత్వాలన్నీ కూడాను ఈ జాతకులకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వవు అని ఒకటి చెప్తూనే ఆ తర్వాత ఇన్ని గ్రహాలు ఉండడం వల్ల మాకు మేలేమైనా ఉందంటే మేలేమి లేదు, కాకపోతే ఇందులో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి. అయితే ఇలాంటి జాతకుల యొక్క ఫార్మేషన్ ఎందుకు ఇలా ఏర్పడిందంటే వీరికి సంబంధించిన పూర్వీకులు తండ్రి కానీ తల్లి కానీ పబ్లిక్ సర్వీస్ చేసి ఉంటారు, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు, ఒక జ్యోతిష్యులుగా ఉంటారు, ఊరికంతా ఉపయోగపడుతుంటారు. ప్రతి ఒక్క నిత్యం కూడాను ఆ తండ్రి కానీ తల్లి కానీ ఎంతోమంది వ్యక్తుల్ని క్లయింట్స్ని కలిసి ఉంటారు. అందువలన ఇలాంటి జాతకం అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఒకే గదిలో 5 గ్రహాలు 4 గ్రహాలు 3 గ్రహాలు 7 గ్రహాలు 8 గ్రహాలు కూడా ఏర్పడిన జాతకాలు మనం చూస్తున్నాం. కాబట్టి అయితే నేను ఇక్కడ చెప్పవచ్చేది ఏమిటంటే ఇలాంటి జాతకాలు పెద్ద శ్రేష్కరమైనవా అంటే శ్రేష్కరమైనవి కావు. అయితే మన ఇష్టమా అందులో ఇలాంటి గ్రహాలన్నీ ఫామ్ అవడానికి మనం కారకమా అంటే పూర్వజన్మలో మనం చేసిన పుణ్య పాప కర్మలను బట్టి లేదా ఈ జన్మలో మీరు ఏ కుటుంబంలో అయితే పుడుతున్నారో ఆ కుటుంబంలో వారు తీసుకున్నటువంటి కార్మిక రిజిస్ట్రీని బట్టి ఈ విధమైనటువంటి జాతకము ఆ ఇంట్లో పుడుతుంది. అయితే దీని నుండి మనం బయటపడడానికి మీరు జపం చేయడమో ధ్యానం చేయడమో లేకపోతే గుడులు తిరగడమో లేదా ఆధ్యాత్మికమైనటువంటి పరిహారాల నెపంతో చేసినంత మాత్రాన మీరు బతికున్న అంటే పుట్టినప్పటి నుంచి బతికున్న నాళ్ళు లేదా చనిపోయిన తర్వాత కూడాను ఈ జాతక చక్రం ఎట్టి పరిస్థితితో మారదు, ఇలాగే ఉంటుంది. ఎక్కడ సూర్యుడు ఉన్నాడు, ఎక్కడ బుధుడు ఉన్నాడు, ఎక్కడ శుక్రుడు, ఎక్కడ గురువు ఉన్నాడు, ఎక్కడ శని ఉన్నాడు, ఎక్కడ రాహు ఉన్నారు, ఎక్కడ కేతు ఉన్నారు, ఎక్కడ చంద్రుడు ఉన్నారు, ఎక్కడ కుజుడు ఉన్నారు, అక్కడక్కడే ఉంటారు. కానీ మీరు అవన్నీ చేసినంత మాత్రం మారదు. అయితే ఎప్పుడైతే మీకు ఇలాంటి జాతకం మీకు క్రియేట్ అయిపోయిందో పుట్టినప్పుడు దాని నుండి మీరు నేర్చుకోవాలి. ఓహో నాకు మేషంలో ఇలాంటి ఇబ్బంది ఏర్పడింది కాబట్టి నాకు వచ్చే భర్త నుండి నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏమంటే ఏమనుకోవాలి అని అనుకోవాలి. అదేవిధంగా సూర్యుడు అనే గ్రహము తండ్రి కారకత్వాలను కూడా చూపిస్తుంది కాబట్టి జనరల్గా తండ్రి వల్ల కూడా ఉపయోగం ఉండదు అనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బుధుడు మేనమామ అనడం కానీ ఈ బుధుడు 5 మరియు 8 భావాలకి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి 5 అనేది ఏంటి ప్రథమ సంతానము లవరు వీళ్ళు ప్రేమలో పడడం వల్ల వీళ్ళు డబ్బంతా వీళ్ళు పోగొట్టుకుంటారు కానీ వాళ్ళ దగ్గర నుండి ఏమి రిటర్న్స్ రావు అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా బృహస్పతి గురువు 11 మరి 2 భావాలకి అధిపతి అయినటువంటి గురువు ఇక్కడ ఎంచక్గా ఉన్నాడు కాబట్టి మేషంలో మనకి ఏమన్నా రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయంటే సంతానం ద్వారా కూడా రిటర్న్ గిఫ్ట్స్ రాదు. 11 అంటే జ్యేష్ఠ సహోదరులు అలాగే అక్క అన్న అని చెప్పాను. మళ్ళీ ఇక్కడ ముఖ్యంగా హాయ్ బై ఫ్రెండ్స్ కానీ చిన్నాన్న కుటుంబం ద్వారా వీళ్ళు మోసపోతారు. 2 అనేది ఏమిటంటే అమ్మకు అక్క కుటుంబం నుండి లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే వీళ్ళు ఇబ్బంది పడతారు అని మనం చెప్తాం. జనరల్గా ఏం చెప్తామంటే ఈ కుంభలగ్నానికి 3వ భావంగా మేషం రావడం వల్ల వీరి దగ్గర నుండి ఎవరి దగ్గర నుండి 3వ భావ కారకత్వాలు ఎవరు జనరల్గా తిక్కి ఫ్రెండ్ కనిష్ట సహోదరులు మరియు పిల్లనిచ్చిన మామ లేదా వాళ్ళ యొక్క భర్త యొక్క తండ్రి వల్ల వీరికి పెద్దగా ఉపయోగపడకుండా పోవడం అనేది ఈ జాతకం ఏర్పడిందని చెప్తాం. అయితే వీటి నుండి మనం నల్లిఫై చేసుకోవాలంటే మొట్టమొదట ఇలాంటి ఫార్మేషన్లో ఏర్పడింది అని అర్థం చేసుకుని దాని నుండి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేది మనం పరిశీలించాలి. కానీ దీనికంటూ ఆధ్యాత్మికమైనటువంటి గుడికి సంబంధమైనటువంటి గోపురాలకు సంబంధించినటువంటి లేదా చెట్లు పుట్లకు సంబంధించిన పరిహారాలు చేసినంత మాత్రాన ఈ జాతకం మారదు. మీరు మారాలి. మీరు మారినంత మాత్రానే మీ జాతకం మీకు అనుకూలంగా అది
పనిచేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటి అనేకమైన అంశాల్ని అనేకమైన గ్రహాలు ఒక మేషంలోనే కాదు వేరే వేరే భావాల్లో పడ్డప్పుడు ఎలాంటి ఫలితాలు ఆ జాతకులు అనుభవిస్తున్నారు, కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా పిల్లి ఆ విధంగా వీళ్ళు జీవితాన్ని కొనసాగిస్తే ఇది చేయాల్సింది అది చేసేసిపోతుంది. కానీ మనం తెలుసుకోగలిగి ఓహో మనకి ఇక్కడ శని అనే గ్రహము లగ్నాధిపతి 12వ భావాధిపతి ఇక్కడ మేషములో ఉండడం వల్లే మనం ఇతర దేశాలకు వెళ్ళినా ఆ ఇతర దేశాలు మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటం లేదు, మనం ఎంత కష్టపడినా మనకు ఫలితాలు ఇవ్వట్లేదని ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారు తెలుసుకోవాలి. ఒకవేళ ఇలాంటి జాతకం ఏర్పడినప్పుడు అలాగే లగ్నానికి మారిపోతుంది. ఆ లగ్నం నుండి గ్రహాలు కూడాను వాటి నక్షత్రాల తీసుకున్న చారాన్ని బట్టి మేషంలో కూర్చున్నప్పుడు అది ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్న అంశాలని మనము పరిలోకనం చేయాలి. మళ్ళీ దాని గురించి గెస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. శుభం, మీ గుణబ్రహ్మ సరస్వతి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.